తండ్రి అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మా అందరి దేవ మీకు వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు ఉన్నాయినా. కాలంలో నీ వశంలో అయినాయి ప్రభా. నీ చిత్తం లేకుండా ఏది నెరవేరదు ప్రభా. తండ్రి దేవ, మమ్మల్ని ప్రేమించి నైనా మరి కల్వరి నైనా మినిస్ట్రీస్ నైనా ఈ చర్చికి నైనా ఈ సంఘంతో నైనా మరి నీ వాక్యం నైనా నీ సాక్ష్యం పంచుకోవడానికి ఇచ్చిన గొప్ప తరుణం అవకాశాన్ని బట్టి వందనాలు నైనా. ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన పాస్టర్ గారికి, వారికి నేను కుటుంబానికి, నేను సంఘం మొత్తానికి కూడా నేను మరి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. తండ్రి దేవ, పరిశుద్ధాత్మ దేవ, మీరు నాతో ఉండండి నైనా. నా నోటి మాటలు నైనా నీకు అంగీకారంగా సత్యమే పలుకున్నట్లు నైనా మరి నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగులాగున ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి యెహోవా దేవ, ఆమేన్. 103వ కీర్తనలో 3 వచనాలు చదువుకుందాం. 1వ వచనం 103:1. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అలాగే 10వ వచనం చూడండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. తర్వాత వచనంలో, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆమేన్. నా పేరు చెప్పారు ధనంజయరావు అని. నేను ఎవరు ఏంటి అనేది చివరిలో చెప్తాను, ఎందుకంటే ముందే చెప్పాను అనుకోండి యేసయ్యని పక్కన పెట్టి నన్ను చూస్తారు. నన్ను చూడటం కాదు, సాక్ష్యం అనేది మన ప్రభు అయిన యేసు మహిమ పొందాలి. ఆయనకే మహిమ, సర్వమహిమ ఆయనకే. యేసు నామము గొప్ప నామం అన్నమాట. ఆయన నామం ఎంత గొప్పదో నేను చెప్పే ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. ఈ 10 నిమిషాల్లో మీరు విని అర్థం చేసుకోండి. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. బ్రాహ్మిన్స్ అంటే మీకు తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి పండితులు అంటారు, పూజలు చేసేవాళ్ళు, కొన్ని గుళ్ళో ఆ పూజారులు అంటారు కదా. అలాంటి కుటుంబంలో పుట్టాను నేను. 7వ వాడిని. 9 మంది మేము, 8 మంది బ్రదర్స్, ఒక సిస్టర్. పెద్ద కుటుంబం, ఘనమైన కుటుంబం. అంటే నేను పుట్టిన ప్రదేశంలో, అక్కడ ఉండే కమ్యూనిటీలో, సొసైటీలో చాలా గొప్ప ఘనమైన కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టిన నేను యేసు ప్రభు వారిని నమ్ముకోవటం, ఆయన అడుగుజాడలో నడవటం ఎలా జరిగింది? నేను చిన్నప్పుడే ఉన్నప్పుడు వినుట వల్ల విశ్వాసము కలుగును, తెలుసు కదండి మనందరికీ. ఆర్ఆర్కే మూర్తి గారు, రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి గారు సత్యవాణి అని చెప్పి సిలోన్ రేడియోలో ఆయన చెప్పేవారు అనమాట. దేవుని వాక్యాలు, బైబిల్ పఠనాలు ఉదయకాలం వచ్చేవి. ఆ రోజుల్లో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు రేడియోలో వినేవాడు అనమాట. వింటున్నప్పుడు ఒక వాక్యము, అప్పుడు చిన్నపిల్లాడిని కదా, ఒక్కటి అనమాట చాలా నచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే ఆయన కుమారుణ్ణి మన కోసం అప్పగించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, ఎవరైనా ప్రేమిస్తే చాక్లెట్లు ఇస్తారు, ఇది ఇస్తారు, లేకపోతే కార్లు ఇస్తారు, బంగ్లాలు ఇస్తారు, ఇళ్ళు ఇస్తారు, కానీ ప్రాణం ఎవరు ఇస్తారండి? ఎంత ప్రేమించినా ప్రాణం పెట్టరు కదా. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కల్వరిగిరి పైన సిలువలు. అది నేను చిన్నప్పుడు ఎప్పుడైతే నేను విన్నానో నా హృదయంలో యేసయ్యని లైక్ చేయటం మొదలెట్టాను. మీకు ఒక చిన్నది అడుగుతాను, అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారా? స్నేహితులు నాకు ఉన్నారు. ఎప్పుడైనా మీరు ఒకసారి ఇప్పుడు ఆలోచించండి, స్నేహితుడు ఎలా అయ్యారు? మీరు పోయి అడిగారా? నువ్వు నా స్నేహితుడిగా ఉందని అడిగితే స్నేహితులు అయ్యారా? జరిగిపోయింది, అంతే కదా. ఇప్పుడు ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది, అయ్యో చిన్నప్పుడు స్నేహితులు ఉన్నారు, పెద్ద అయిన తర్వాత స్నేహితులు ఉన్నారు, వీళ్ళు స్నేహితులు కమ్మని నేను అడిగానా? ఎలా అయ్యారు? ఆటోమేటిక్ అయిపోతారా? అవరు కదా. ఏం జరిగింది? హృదయంలో వారికి మీరు స్థానం ఇచ్చారు, అంతేనా? మీ హృదయంలో స్థానం ఇచ్చారు. ఇచ్చి ఏం చేస్తారు? మీ కష్టాలు, మీ ఇబ్బందులు, మీ ఇక్కట్లు, మీ బాధలు అమ్మ నాన్నకి చెప్పుకోం. హస్బెండ్ వైఫ్ కూడా చెప్పుకోరు, స్నేహితుడికి చెప్పుకుంటారు. అంటే అంత క్లోజ్ అన్నమాట. అలాగే యేసు ప్రభువు హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయనతోటి మన ఇబ్బందులు చెప్పుకుంటున్నాము, మన కష్టాలు చెప్పుకుంటున్నాము, మన ఇక్కట్లు చెప్పుకుంటున్నాము, అన్నీ చెప్పుకుంటున్నాం. ఆయన ఎంత గొప్ప స్నేహితుడు మనకి. అంటే ఏం జరిగింది? హృదయాన్ని దేవుడికి ఇచ్చాం, యేసు ప్రభువుకి ఇచ్చాం. హృదయాన్ని మీరు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి.
ఇవ్వనంత వరకు ఏం జరగవండి. నా చిన్నప్పుడు ఎప్పుడైతే నేను దేవుడు లోకంను ఎంతో ప్రేమించును, ఆయన తన స్వకీయ కుమారుని మనకి ఇచ్చాడు, శిలువలో ఆయన పరిశుద్ధ రక్తం ప్రాణం పెట్టాడు అని ఎప్పుడైతే నేను దాన్ని హృదయంలో అంగీకరించుకున్నాను, చిన్నప్పుడే, నాకేం తెలియదు, బైబిల్ తెలియదండి. మేమంతా రామాయణం, భాగవతం, మహాభారతం ఇవన్నీ చదివి అన్ని చెప్పాను కదా. మా కుటుంబం ఎట్లాంటిది అనేది, పూజారుల కుటుంబం. ఎట్లాంటి కుటుంబం అంటే బ్రాహ్మణ కుటుంబంలో, మీకు తెలుసు కదా, ఇవన్నీ అసలు ఏం కనబడకూడదు మా ఇంట్లో. అంత స్ట్రిక్ట్ కుటుంబంలో పుట్టిన నేను ఎప్పుడైతే ఇచ్చానో దేవుడు నాకు చక్కటిగా ఎలా చేశాడు అంటే 7th వరకు నాకు ఏబిసిడీలు రావు. నవ్వుతారండి చిన్నపిల్లలు, నవ్వుతారు. ఇప్పుడు చిన్నపిల్లలు నవ్వుతారు అనమాట, ఏబిసిడీలు రావు అంటే. ఈ 7th వరకు నేను చదువుకోలేదు. అంటే జులైగా తిరిగేవాడిని. ఆ రోజుల్లో బ్రహ్మానంద రెడ్డి పాస్ అని చెప్పి బ్రహ్మానంద రెడ్డి గారని మనకి సీఎం చేశారనమాట. చదువుకొని మార్కులు వచ్చినా రాకపోయినా ఒక క్లాస్ తర్వాత ఇంకో క్లాస్ పాస్ అయిపోతాం, 1st, 2nd, 3rd అట్లా ఆటోమేటిక్గా. అలా పాస్ అయిపోయి 7th వచ్చిన తర్వాత హై స్కూల్ 8th అనమాట. 8th క్లాస్లో నాకు ఇది జరిగింది. 8th దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, ఒక మంచి క్రైస్తవ అబ్బాయిని నాకు ఫ్రెండ్ కింద ఇచ్చేసాడు. భానుమూర్తి అబ్బాయి పేరు. ఇద్దరం కలిసి మంచిగా ఉండేవాళ్ళం అనమాట. 8th క్లాస్ స్కూల్ ఫస్ట్ నేను, 9th క్లాస్ స్కూల్ ఫస్ట్, 10th క్లాస్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 56వ ర్యాంకు. ఎంత గొప్ప దేవుడు అండి. నేను చేసింది 8th నేను చేసింది దేవుడికి నా హృదయాన్ని ఇచ్చి అంతే. బైబిల్ లేదు, చర్చికి వెళ్ళటం లేదు, ప్రార్థన అంటే ఏంటో తెలియదు. దేవుడు ఎంత చక్కగా గమనిస్తున్నాడో చూడండి. ఆయన పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి మన హృదయాల్ని, మన ఎడలు అన్నీ జరిగిస్తాడనమాట. ఆయన గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, సత్యదేవుడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత చదువు అయిపోయింది, ప్రతి దాంట్లో కూడా. అయితే మీకు ఒక గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఆయన ప్రణాళిక గొప్పది, ఆయన ఆలోచనలు గొప్పవి, ఆయన సమయంలోనే చేస్తాడండి. అది మన తొందరపడితే ఏది కాదు. దేవుడికి సమయము, ఆయన సమయంలో ఎప్పుడు చేయాలో అది అప్పుడు చేస్తాడు. నా జీవితంలో ఏం చేశాడు, ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకున్నానని హృదయంలో స్థానం ఇచ్చానంటే సరిపోదు కదా. రక్షణ లేకుండా మనకి నిత్య జీవం రాదు కదండి. ఎవరికైనా సరే నిత్య జీవం రావాలంటే బాప్టిజం తీసుకోవాల్సిందే. ఆ బాప్టిజం ఇప్పించడం నాకు శ్రీకాకుళంలో ఇప్పించాడు ఆయన. నేను ఉద్యోగరీత్యా శ్రీకాకుళంలో ఉన్నప్పుడు నా భార్య ప్రేమకుమారి, అప్పుడు పెళ్లి చేసుకోలేదు, ఆఫీస్లో కొలీగ్స్ మేము. అప్పుడు తను బైబిల్ ఇచ్చింది నాకు చదువుకోమని. తనకి తెలియదు నాకు దేవుడు అంటే నాకు నమ్మకం సంగతి ఆమెకి తెలియదు. ఆమె ఇచ్చింది, బైబిల్ ఇచ్చిన తర్వాత చర్చికి తీసుకెళ్ళింది. అది ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం అని చెప్పేసి అక్కడ ఐజాక్ పాస్టర్ గారు అని ఉండేవారు. ఆ సంఘానికి ఎప్పుడైతే తీసుకెళ్ళిందో ఆయన వాక్యం వింటాము, వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపడటం, పాపాలు ఒప్పుకోవటం, ఆ తర్వాత ఆయన 6 నెలల తర్వాత బ్యాప్టిజం ఇవ్వటం, ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పుడు రక్షణ కలిగింది, దేవుడిలో ఎదగటం స్టార్ట్ అయింది. అప్పుడు కొత్తలో ఏంటంటే 3 నెలల్లో బైబిల్ మొత్తం చదివేశాను, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని. అప్పుడు పెళ్లి చేసుకోవాలి అనేసి తలంపు వచ్చినప్పుడు నేనైతే హైందవ కుటుంబం, మా అమ్మ అంటది కదా, బంధువుల అమ్మాయి ఉంది చేసుకోమంటది. ఎట్లా కుదురుతుంది? దేవుడిని నమ్ముకున్న తర్వాత కుదరదు కదా. అప్పుడు ఆలోచించి, దేవుడి ఆలోచన నా ఆలోచనలు కాదు, తనకి నేను ప్రపోజ్ చేశాను, నిన్ను పెళ్లి చేసుకుంటానంటే. వాళ్ళేమో క్రైస్తవ కుటుంబం, వాళ్ళ అమ్మ నాన్న క్రైస్తవులు, టీచర్స్. ఆ టైంలో ఇప్పుడు నేనేదో బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చేసి అమ్మాయి చేసుకుంటారంటే క్రైస్తవులు అసలు ఊరుకుంటారంటే ఎక్కడ అసలు. వీడేంటి ఒకరోజు క్రైస్తవుడా, 2 రోజులు క్రైస్తవుడా, ఎవరు మీకు నమ్మకం ఉండదు కదా. ఉంటాడా, ఏమైపోతుంది మా అమ్మాయి, అట్లా ఏం లేదు. మా అత్తయ్య గారు, మా మావయ్య గారు ఎంతో ఆదరించారు, మంచిగా ఆదరించారు, పెళ్లి చేశారు. అంటే దేవుడి ప్రణాళిక ఇక్కడంతా కూడా. ఎట్లా దేవుడు నన్ను ఒక విశ్వాసరాలకి ఇచ్చి పెళ్లి చేయటం అనేది దేవుడి ప్రణాళికలో జరిగింది. అలా అంటుకట్టబడిన తర్వాత ఇంకా మమ్మల్ని, మా జీవితాలు ఎట్లా ఉంటాయి అనేది, మాకు 2 పిల్లలు ఇచ్చాడు, పిల్లల్ని పెంచుకున్నాం, కష్టాలు, ఇక్కట్లు, ఇబ్బందులు అన్నీ పడ్డాము. ప్రతి చోట కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అపాయాలు కలిగినాయి, అపాయాల్లో ఆదుకున్నాడు. అంటే ఇప్పుడు పాటలు పాడుకుంటాం కదా, కొండలలో, లోయలలో, వచ్చాపడ్డ అడవులలో, అలా ఎడారులలో నన్ను గమనించినవా,
అలాంటి ప్రమాదమైన పరిస్థితుల్లో అరకు వ్యాలీలో పడిపోవాల్సిన బస్సును పడకుండా ఆపి రక్షించి అర్ధరాత్రి పూట అడవుల్లో కిందకి నడుచుకుంటూ లోయల్లో నడుచుకుంటూ పోతుంటే మార్గం చూపించి క్షేమకరంగా చూశాడు. ఇవన్నీ జరిగినాయి నా జీవితంలో. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇన్సిడెంట్స్ అన్నమాట, అద్భుతాలు ఎన్నో జరిగినాయి. మచ్చుకి ఒకటి చెప్తాను. ఇదే పొద్దున పూట అంటే తను రాలేదు, అప్పుడు నేను నా కొలీగ్స్ కలిపి అరకు వ్యాలీకి వెళ్ళాము. మార్నింగ్ ట్రైన్లో వెళ్ళాము, రిటర్న్ బస్సులో వస్తున్నప్పుడు 2000-3000 అడుగుల్లో కొండపై నుంచి బస్సు కిందకి దిగుతుంది. ఘాట్ రోడ్ అంటారు. దిగుతున్నప్పుడు కింద నుంచి ఒక ట్రక్ వస్తున్నది. అంటే ఇప్పుడంటే రావు, కానీ ఆ రోజుల్లో ఈ రూల్స్ అన్నీ పాటించేవాళ్ళు కాదు. యాక్చువల్గా పైనుంచి బస్సు కిందకు వస్తే కింద నుంచి ట్రక్ పోతే కుదరదు, రాకూడదు. అది వచ్చింది. ఎలాగొచ్చిందో వచ్చింది. వచ్చిన తర్వాత హెడ్ ఆన్ కొలిజన్. ఎందుకంటే పక్కన లేదు, రోడ్డు మీద ఒక బస్సు కానీ ట్రక్ కానీ ఒకటే పోవటానికి దారి. పైనుంచి బస్సు దిగుతున్నది, కింద నుంచి ట్రక్ వస్తున్నది. కొండ పైన 2000 అడుగుల పైన. బస్సు డ్రైవరు లెఫ్ట్ కట్ చేశాడు. లెఫ్ట్ కట్ చేస్తే ఒక టైరు బయటకు వచ్చేసింది గాల్లో. సాయంత్రం పూట ఫుల్ కిటకిటలాడిపోతుంది బస్సు. డ్రైవర్ పక్కన నేను రాడ్ పట్టుకుని నిల్చొని ఉన్నాను అనమాట, సీట్ లేక. అప్పుడు చూశాను, అయిపోయింది అనుకున్నాను. మనసులోనే చిన్నగా అనుకున్నాను అంతే, యేసయ్య అనుకున్నాను అంతే. పైకి ప్రార్థన లేదు, టైం లేదు అక్కడ. కానీ బస్సు పడిపోవాల్సింది ఆగిపోయింది. డ్రైవర్ తర్వాత అంటాడు, అయ్యా బస్సు ఎట్లా ఆగిపోయిందో నాకు తెలియదు, అన్నీ నేను బ్రేకులు నొక్కాను, క్లచ్ నొక్కాను, యాక్సిలరేటర్ కూడా నొక్కేశాడు, అన్నీ నొక్కేశాడు. ఆగిపోయింది బస్సు. క్షేమకరంగా దిగిన తర్వాత కిందకి నడుచుకుంటూ 2000 అడుగులు కొండపై నుంచి కిందకి దిగి లోయలో నడుచుకుంటూ వెళ్తే ఆ ట్రాక్ ఉంటుంది, ఏది కిరండల్ ఎక్స్ప్రెస్ రైలు ఉంటుంది కదా, దాంట్లో ఏంటంటే రైల్వే ట్రాక్. ఆ ట్రాక్ ఎక్కడ ఉందా అని చెప్పి అలా నడుచుకుంటూ, అంటే కొండపైన ఉన్నప్పుడు ఈ దిక్కులో ఉంటుంది అనుకున్నాము, ఆ దిక్కులో అలా నడుచుకుంటూ వెళ్ళాము. రాత్రిపూట ఏం కాలేదు. అప్పుడు మొబైల్ లైట్లు ఏం లేవండి, టార్చ్ లైట్లు లేవు, మొబైల్ లైట్, నక్షత్రాలు వెలిగే. అప్పుడు అది అమావాస్య రోజులు అనుకుంటాను, చంద్రుడు కూడా లేడు. అలా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. అంటే నమ్మదగిన దేవుడు మన దేవుడు యేసయ్య, డిపెండబుల్. ఆయన మించిన స్నేహితుడు ఇంకొకటి ఉండడు, ఆయన మించిన దేవుడు ఇంకొకటి లేడు. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామము. సరే, ఇంకా పిల్లల్ని ఇచ్చాడు, పిల్లల్ని పెంచుకోవటంలో జ్ఞానం దయచేశాడు. ఆ పిల్లలు మంచిగా చదువుకున్నారు, వాళ్ళు కూడా దేవుళ్ళో ఉన్నారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల, ఏసీటీసీ అంటే అది అందరికీ అర్థమవుతుంది. ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేయడానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. తర్వాత ఆర్డినేషన్ తీసుకునే ఆధిక్యత కూడా దేవుడు ఇచ్చాడు. అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నన్ను హృదయంలో నేను ఆయన ప్రేమించా అంతే. నేను చేసింది ఏంటండి, దేవుణ్ణి యేసయ్యని ప్రేమించా అంతే. ఆయన నన్ను ఎట్లా తీసుకొచ్చాడు చూడండి, చక్కగా పొజిషన్లో నింపాడు. ఇప్పుడు చెప్తాను, నా చదువు ఏంటంటే ఎన్ఐటి అంటే తెలుసా మీకు, ఇంజనీరింగ్ కాలేజీల్లో మంచి ఐఐటీలు ఎన్ఐటీలు అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దానిలో ఇంజనీరింగ్ చేశాను, ఎంబీఏ చేశాను, సిఐబి చేశాను, ఏసీటీసీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేశాను, ఇప్పుడు థీసిస్ చేస్తున్నాము. అంటే అంత గొప్ప స్టేజ్కి దేవుడు తీసుకెళ్ళాడు. 7th క్లాస్లో నాకు ఇంగ్లీష్ కూడా రాదు. ఇవన్నీ జరుగుతాయా? దేవుని మహిమ. ఆ దేవుడే మనకి అన్నీ చేస్తాడనమాట. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు హై పొజిషన్లోకి వెళ్తారు. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఆంధ్ర బ్యాంక్ అంటే తెలుస్తుంది మనందరికీ. ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా చేరితే జనరల్ మేనేజర్ పొజిషన్కి వెళ్ళా. జనరల్ మేనేజర్ అంటే దేశంలో మొత్తం ఉండే బ్రాంచ్లకి హెడ్ అనమాట. అంటే ఎంత పెద్ద పొజిషన్. ఉద్యోగంలో కూడా ఎక్కడ కూడా లంచాల జోలికి పోకూడదు. మాట అంటే మాట, ఖచ్చితంగా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి. ఇంకా రికమెండేషన్ లేవు, ట్రాన్స్ఫర్లకి రికమెండేషన్ లేదు, ప్రమోషన్కి రికమెండేషన్ లేదు. మనకి రికమెండ్ చేసే ఆయన ఎవరు? యేసయ్య. ఏది ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా యేసయ్య. అంత పెద్ద హై పొజిషన్కి తీసుకువెళ్ళినా సరే దేవుడు ఎక్కడ కూడా ఏ కేసులో ఇరుక్కోవటము ఏమీ చేయలే. దేవుడు ఎంతలా కాపాడాడు. అలాగే గర్వం ఇవ్వలే, ప్రైడ్
గర్వం వల్లే కదండి ఇజ్రాయేలీలందరూ నశించిపోయారు. వాళ్ళకి ఆ గర్వం లేకపోతే ఎంత బాగుంటుంది. కానీ సాతాను శోధనలో ఆ గర్వం, ప్రైడ్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పతనంలోకి వెళ్ళిపోతాం. అంత పెద్ద సౌలు రాజు కూడా గర్వించి ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. అలాంటి గర్వం దేవుడు ఇవ్వలేదు. దేవుడు నన్ను చక్కగా చూసుకున్నాడు. ఇంత గొప్ప జీవితం నాకు దేవుడు ఇచ్చినప్పుడు దేవుడి గురించి నేను చెప్పకపోతే ఎట్లాగండి? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇంకేం చేయగలం చెప్పండి? ఈ మొత్తం ఆకాశ మహాకాశాలు సృజించిన దేవుడు మొత్తం ఆయనదే. ఇంకా మనం చెప్పేది ఆయన గురించి చెప్పి మహిమపరచాలి ఆయన్ని. మనం ఏం చేయాలి? నలుగురిలోకి వెళ్ళి ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆయన ఘనతని ప్రజలందరికీ తెలియచెప్పాలి. ఎవరైనా ఇంకా రక్షణలోకి రాకుండా, ఇంకా నిజదేవుడు, సత్యదేవుడు, సజీవుడు అయిన మన దేవుడిని తెలుసుకోకుండా ఉంటే వాళ్ళు గుర్తెరిగి ఇప్పటికైనా సరే ఈ సాక్ష్యం నేను చెప్పిన నా జీవితంలో ఏం జరిగింది అనేది చూసన్నా వాళ్ళు యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య వారిని ఆదరిస్తాడు. నన్ను ఎలా చూశాడో అందరినీ అలాగే చూస్తాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతిగాడు, న్యాయవంతుడు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించింది.